అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చరిత్రలో నిలిచిపోయే భక్తిరస చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చివరి సినిమా అంటూ ఓం నమో వెంకటేశాయను తెరకెక్కించారు. నాగార్జున, రాఘవేంద్రరావుల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మహేష్ రెడ్డి నిర్మించిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథ విషయానికొస్తే శ్రీవారి పరమభక్తుడు హాథీరాం బావాజీ జీవిత చరిత్రను తెరకెక్కించారు. అయితే ఆయన చరిత్రకు సంబంధించిన నిజానిజాలు, ఆధారాలు తక్కువగా ఉండడంతో ఎక్కువ భాగం కల్పితంగా మలచాల్సి వచ్చింది. హాథీరాం బావాజీ చిన్నతనం నుంచి దేవుణ్ణి చూడాలని గురువు దగ్గర విద్యను అభ్యసించి కఠోర తపస్సు చేస్తాడు. అయితే ఆ తపస్సుకు మెచ్చి వచ్చిన వెంకటేశ్వర స్వామిని గుర్తించలేక వెళ్లిపోమ్మంటాడు. ఆ తరువాత జరిగిన తప్పు తెలుసుకుని తిరుమలకు తిరిగి వెళతాడు. కానీ అతని అవతారం, ఆహార్యం చూసి పిచ్చోడిగా అందరూ భ్రమపడతారు. కానీ కృష్ణమ్మ మాత్రం అతనిలోని భక్తుణ్ణి గుర్తించి ఆశ్రయం కల్పిస్తుంది. ఆ తరువాత హాథీరాం బావాజీ తిరుమలలో ఏం చేశాడు, శ్రీవారికి ఎందుకంత ప్రియభక్తుడిగా మారాడు, శ్రీవారితో పాచికలాట వెనుక పరమార్థమేంటి, చివరికి ఏమయ్యాడు అనే మూల కథని ఆసక్తికరంగా తనదైన శైలిలో చెప్పాడు డైరెక్టర్ రాఘవేంద్రరావు. నటీనటుల విషయానికొస్తే ఈ సినిమా కర్త, కర్మ, క్రియ నాగార్జున అనే చెప్పాలి. మొదటి ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా నాగార్జునని చూస్తున్నామన్న ఫీలింగ్ కలగకుండా హాథీరాం బావాజీని చూస్తున్నామని అనిపించేంతలా పాత్రలో ఒదిగిపోయాడు. ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక అనుష్క విషయానికొస్తే పూర్తిగా కల్పిత పాత్ర కావడంతో చాలా షేడ్స్ చూపించడానికి ట్రై చేశారు. అనుష్క కూడా పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమె నటనలో కానీ, ఎక్స్ప్రెషన్స్లో కానీ ఎక్కడా వంక పెట్టడానికి లేదు. కాకపోతే ఆమె శరీరంలోని భారీతనం ఆమెను కూడా భారంగానే తయారు చేసింది. ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబులు పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. ఇక శ్రీవారిగా నటించిన సౌరభ్ జైస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను పలికించిన హావభావాలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దిగివచ్చాడా అన్నట్టు అనిపించాడు. శ్రీదేవి, భూదేవిలుగా నటించిన విమలారామన్, అస్మిత పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మిగతా సీనియర్ నటీనటులంతా ఆకట్టుకున్నారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే సినిమాకి ప్రాణంగా నిలిచాడు సంగీత దర్శకుడు కీరవాణి. పాటల పరంగా కొంతమేరకే ఆకట్టుకున్న కీరవాణి ఆర్ఆర్ పరంగా 100% న్యాయం చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్లో అయితే అతని ఆర్ఆర్తోనే ప్రతి ప్రేక్షకుడికి కంట్లో నీళ్లు తిరుగుతాయి. కెమెరామ్యాన్ ఎస్ గోపాల్ రెడ్డి కష్టం, నిజాయితీ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.